అందరికీ శుభోదయం అండి. ఇది శ్రీ శోభనాద్రి లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాల అండి. ఈ రోజున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది పెద్ద ప్రాంగణం. ఇక్కడ దాదాపుగా 80 మంది వేదం చదువుకునే విద్యార్థులు ఉన్నారండి. 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారండి. పిల్లలు ప్లస్ స్టాఫ్ కలిపి ఒక 100 మంది దాకా ఉంటారండి. ఇక్కడ మనం ఏదైనా డొనేషన్ లాగా అలా ఇవ్వాలన్నా, లేకపోతే పిల్లలకి ఏదైనా చేయాలన్నా వాళ్ళు చెప్పింది ఆఫీస్లో కొంత అమౌంట్ మనం డబ్బు కడితే ఒకరోజు భోజనం పెట్టించాలి ఒక పూట అనుకుంటే ఆ డబ్బు కట్టి ఏ రోజైతే మనం చెప్తామో ఆ రోజు మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ పిల్లలతో పాటు భోజనం చేయొచ్చండి. కాస్త వడ్డించాలంటే వడ్డించవచ్చు. ఆ పిల్లలతో పాటు మనం కూడా భోజనం చేయొచ్చు. తర్వాత ఈ పాఠశాలకి సంబంధించిన భూములు ఉన్నాయట. ఆ భూమిలో గడ్డి అది వేసి గడ్డి పెంచుతారట. ఈ పాఠశాలకి గోశాల ఉన్నదండి. 70 ఆవుల దాకా ఉంటాయట. ఈ ఆవులన్నీ కూడా పొద్దున చక్కగా నడుచుకుంటూ వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళిపోతాయట. అక్కడే గడ్డి మేసి సాయంత్రం వరకు ఉండి ఆ సాయంత్రం మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. మేము వెళ్ళిన టైం మధ్యాహ్నం కావడంతో గోశాల అయితే చూసాం, కానీ ఆవులన్నీ అక్కడికి వెళ్ళినాయని చెప్పారు. ఇక్కడ 3 దూడలు మాత్రం ఇక్కడ ఉండిపోయినాయి. చిన్న చిన్న దూడలు చాలా ముచ్చటగా ఉన్నాయి అనిపించింది వాటిని చూస్తే. ఇది ఈ పిల్లలు విశ్రాంతి తీసుకునే బిల్డింగ్ అండి. ఇది కొంతమంది చదువుకుంటున్నారు. వాళ్ళకి 1 గంట విశ్రాంతి ఉంటుంది మధ్యాహ్నం. కొంచెం లోపల విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే ఇంకా మేము డిస్టర్బ్ చేయలేదు. కాకపోతే విశాలంగా ఉన్న గదులు, హాయిగా చదువుకోవడానికి ఉంది. పడుకున్నారు అందరూ. ఆ గంట తర్వాత విశ్రాంతి తీసుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇది అయ్యవారు అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఇది వాళ్ళ భోజనశాల. ఎవరైనా వచ్చినా లేకపోతే ఈ పిల్లలందరికీ కూడా ఇదే భోజనశాల అండి. ఎంత విశాలంగా చాలా బాగుంది. హాలు, పెద్ద హాలు, చాలా ఫ్యాన్లతో లైట్లతో నీట్గా ఉందన్నమాట. ఎవరైనా ఇంకా ఫంక్షన్స్ లాగా చేసుకుని ఇంకా ఒక 25 మంది 30 మంది యాడ్ అయితే ఇంకొక భోజనశాల ఉందండి. అది ఇంకా చాలా చాలా బాగుంది. అది కూడా ఈ విధంగా వాళ్ళు చక్కగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఇంతమంది పిల్లలు వేదం చదువుకుని చక్కగా వాళ్ళు బయటకు వస్తున్నారు అంటే భలే ఆనందం అనిపించిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.